వరంగల్ మహానగర పాలక సంస్థకు సంబంధించిన 2024 నుంచి 2025 సంవత్సరానికి గాను ముసాయిదా బడ్జెట్ అంచనాలను మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన పాలకవర్గం ఆమోదించింది. 1/3 కోరం ఉన్న తర్వాత బడ్జెట్ ప్రారంభించడం జరిగింది. బల్దే అకౌంట్స్ అధికారి బడ్జెట్ అంచనాలను వెల్లడించగా మెజారిటీ సభ్యులు అంగీకారం తెలపడంతో పాలకవర్గం బడ్జెట్ను ఆమోదించింది. 650 కోట్ల 12 లక్షల రూపాయల అంచనాలతో బడ్జెట్ రూపొందించారు. ఇందులో 237 కోట్ల 2 లక్షల రూపాయలు సాధారణ పన్నుల ద్వారా, 410 కోట్ల 10 లక్షల రూపాయలు వివిధ గ్రాంట్ల ద్వారా సమకూరుతుందని అంచనా వేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ ద్వారా అందిస్తారు. భాస్కర్, శేషరేఖ, వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయంలో కౌన్సిలాలు ఈ రోజు కౌన్సిలాలు జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా రసభాసగా మారిన పరిస్థితి. ఎందుకంటే బడ్జెట్ సమావేశానికి ప్రారంభమైన నేపథ్యంలోనే ఇప్పటికే మున్సిపాలిటీకి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టక దానికో పెద్ద మొత్తం చర్చ జరిగి ఎవరు కూడా బడ్జెట్ ప్రతిపాదిస్తున్న నేపథ్యంలో పెద్ద గొడవ 650 కోట్ల రూపాయలు 12 లక్షల వ్యయంతో అంచనాతో బడ్జెట్ రూపొందించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇందులో 237 కోట్లు 2 లక్షల సాధారణ పన్నుల ద్వారా రావాలని చెప్పేసి నిర్ణయం చేయగా దానికి ఇటు బీజేపీ కౌన్సిల్ కావచ్చు, కాంగ్రెస్ కౌన్సిల్, టీఆర్ఎస్ కౌన్సిల్ ఒక్కసారిగా కౌన్సిల్ ముందుకు వచ్చి బైకాట్ దాని ముందుకు వచ్చి పోడియం ముందుకు వచ్చి అధ్యక్షత దగ్గర ఇంత గొడవ చేయడం జరిగింది. అంటే పోటీగా నినాదాలు చేసి ఒక్కసారిగా కాంగ్రెస్ కార్పొరేటర్లకు, టీఆర్ఎస్ కార్పొరేటర్లకు పెద్ద వాగ్వేదం జరిగింది. ఎందుకంటే ఈ మేయర్ కాంగ్రెస్ లో పోయింది, మాకు మేయర్ వద్దంటే ఒక పక్క కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటూనే టీఆర్ఎస్ కార్పొరేటర్లు మరో పక్క బీజేపీ కార్పొరేటర్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఈ మేయర్ గతంలో టీఆర్ఎస్ నుంచి ఆమె ఎన్నికైన మేయర్ గుండు సుధారాణి ఆ మేయర్ ఎన్నికల చెల్లదు అని రద్దు చేయాలి, ఈ మేయర్ పై అవిశ్వాసం పెట్టాలని చెప్పేసి అయితే పోటాపోటీగా నినాదాలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు నల్ల కండువాలతో పొడియం ముందుకు రావడం జరిగింది. పొడియం ముందుకు వచ్చి ఆ మేయర్ డామ్ అని నినాదాలు చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్న పరిస్థితుంది. ఎందుకంటే ఈమె మేయర్ కాంగ్రెస్ ఎన్నికైనటువంటి మేయర్ ఈమె ఒక్కసారిగా చేయడంతో పెద్ద మొత్తం చర్చ జరిగిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే ఆ మేయర్ ని మార్చాలంటే అవిశ్వాసం తీర్మానం పెట్టాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఒక్కసారిగా పోలీసులు దాంట్లో జోక్యం చేసుకుని ఎక్కడెక్కడ సందర్భాలు ఓకే, రైట్, థాంక్స్ ఫర్ అప్డేట్స్ భాస్కర్.